సాయి నీ నామాన్ని పలుకుతున్నాను. ఓం సాయి శ్రీ సాయి.
కూడా పక్కకు తీసివేసి లోపల ఆనందాన్ని చూస్తుంది భగవంతుని యొక్క నామస్మరణ. అది భగవంతుని యొక్క మరి నామంలో ఉన్నటువంటి ఏ భగవంతుడు రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, విష్ణుమూర్తి కావచ్చు, వాళ్ళ యొక్క గుణగణాలతో కూడినటువంటి నామాలని మనం పలకగలుగుతాము. అప్పుడు మన హృదయంలో కలిగేటువంటి స్పందన వేరు, ఆ ధైర్యం వేరు. నాకు ఉన్నావు భగవంతుడా, నాకు తోడున్నావు, నా యొక్క సమస్యలన్నింటినీ నన్ను పరిష్కరించేటువంటి వాడవు నువ్వు అని మనలో ఒక ధైర్యం ఏర్పడుతుంది. ఆ ధైర్యంతో మనం మన సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి ధైర్యం కలుగుతుంది, మార్గం కూడా దొరుకుతుంది. అందుకే భగవంతుడు బలో సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ భగవానుకి చిత్తశివుడి గారు 2 నిమిషాల్లో వసంత పంచమి 14 బుధవారం ఈ నెల అంటే వచ్చే బుధవారం శ్రీ పంచమి అనే కూడా అంటారు. శ్రీ సరస్వతి మాతను కూడా విమురాత్మకమైనటువంటి అని అమ్మవారిలో ఉత్తరం అమ్మవారిగా భావిస్తూ ఆమె వెంబడి శ్రీ లక్ష్మిని కూడా భావిస్తారు. అంటే సరస్వతి మాత లక్ష్మీ రూపంలో కూడా కొలుస్తారు. ఎందుకు అంటే ఆమె జ్ఞానాన్ని ఇస్తుంది. సంపద ఎక్కడి నుంచి వస్తుందయా అంటే నీ జ్ఞానం ఉంటేనే సంపదను సృష్టించుకోగలుగుతావు. కాబట్టి జ్ఞానము సంపద కంటే కూడా గొప్పైనటువంటిది అని, అందుకే ఆమె వెంబడే లక్ష్మి కూడా ఉంటుందని పురాణాలలో చెప్పబడినటువంటి విషయం. కాబట్టి శ్రీ పంచమి మరి కొన్ని పురాణాలలో ఆమె జన్మించినటువంటి తిథిగా ఆ రోజు పెట్టుకుంటారు. కాబట్టి ఏదైనా విశిష్టమైనటువంటి ఆ రోజు. కాబట్టి అమ్మ జ్ఞానాన్ని ప్రసాదించే స్వరూపిణి. కాబట్టి మన పిల్లలకి అమ్మ చేతుల మీదుగా అమ్మ సన్నిధానంలో మనం అక్షరాభ్యాసాన్ని మనం మొదలు పెడతాం. మన పిల్లలు చక్కగా చదివి పెద్దవారై చక్కటి ఉద్యోగాలు లభించి వాళ్ళు మనల్ని చూడాలి, మన కుటుంబాన్ని చూడాలి, వాళ్ళు చల్లగా ఉండాలని మనం కోరుకుంటాం. అది కాబట్టి ఆ విశిష్టమైనటువంటి రోజు మన దేవాలయంలో, ఎందుకంటే సహజంగా ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళాలంటే మరి ఆ సమయం సరిపోదు. కాబట్టి ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు వారు యొక్క మరి అమ్మవారి సన్నిధానంలో మరి అక్షరాభ్యాసాలు చేయించుకోవచ్చు. ఒక దంపతులు వచ్చినా, 2 వచ్చినా అక్కడ మరి ఆ 2 గంటలు కూడా చేస్తూనే ఉంటారు. అలాగే మరి చాలా ముఖ్యమైనటువంటి రోజు కాబట్టి సామూహిక అక్షరాభ్యాసాలు కూడా ఉంటాయి. 12 గంటలకు కరెక్ట్గా అది మొదలవుతుంది. కాబట్టి మీరు అందులోనే పాల్గొనాలంటే అందులో పాల్గొనవచ్చు. లేదు మాకు సమయం ఇబ్బంది అవుతుందంటే ఉదయం 8 నుంచి 10 మధ్యన పాల్గొని తర్వాత ఉదయం వచ్చిన వాళ్ళకి అక్కడ పలహారం ఉంటుంది. ఆ పలహారాన్ని తీసుకొని చక్కగా దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు. అలాగే మాకు ఉదయము మధ్యాహ్నము సమయం ఉండదు అంటే 1 గంట తర్వాత సాయంత్రం దేవాలయం వచ్చే వరకు కూడా మీరు ఎవరైనా మరి ఇక్కడ సన్నిధానంలో వాళ్ళు అక్షరాభ్యాసాలు చేయించుకోవచ్చు. ఆ రోజు నేను చేయించుకోవాలి అని అనుకుంటాను. అలాగే ఇంకొక విషయం, కేవలం మరి పాఠశాలలో అంటే ఫ్రీ పాఠశాలలో చేర్పించే విద్యార్థులకైనా అంటే కాదు. కొంతమంది విద్యార్థులు ఆ విద్యలో చదువుకోవడంలో కొంత వెనుకబడి ఉంటారు, లేకపోతే దాన్ని తొందరగా మరి గుర్తించలేరు, అర్థం చేసుకోలేరు. ఆ పిల్లల్ని కూడా అమ్మవారి సన్నిధానంలో మనం ఆ రోజు మళ్ళీ అక్షరాభ్యాసం పేరు మీదుగా ఆ పూజ చేయించుకోవచ్చు. కాబట్టి మీరు మరి పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వారికి మంచి విద్య రావాలి, మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని భావనతోటి ఆ రోజు పాల్గొనవచ్చు. కాబట్టి ఈ యొక్క చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని ఆ రోజు జరిగేటువంటి మహా సరస్వతి హోమం 10:30 నుంచి ఉంటుంది. అలాగే 11:30 మరి మన మాతలందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి కుంకుమతో కుంకుమార్చన చేసేటువంటి సంతోషం అందరికీ కలుగుతుంది. సహస్రనామ కుంకుమార్చన సరస్వతీదేవి, ఆ సామూహిక సరస్వతీదేవి
కుమార్తెలతో పాల్గొన్న తర్వాత 12 గంటలకు అక్షరాభ్యాసం, తర్వాత మనకు మహాప్రసాదం. కాబట్టి ఈ పిల్లలు తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండదు, ఆ సమయానికి వచ్చి కూడా వాళ్ళు చేసుకోవచ్చు, మాతలు కుటుంబాలలో పాల్గొనవచ్చు. ఇట్టి సదావకాశాన్ని వినియోగించుకోగలరు. 516 రూపాయలు చెల్లించినట్లయితే ఆ అక్షరాభ్యాసానికి సంబంధించి పూజా సామాగ్రి కూడా ఇవ్వబడుతుంది. అలాగే ఒక విషయం, చక్కటి ఈ ఉత్సవాలకు ఖర్చు అవుతుంది, ఎన్నో మరి ఖర్చు అవుతుంది. కాబట్టి దానికి కోరగానే హైదరాబాద్ వాస్తవ్యులు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్కటి సహృదయుడు శ్రీ వడ్డ్య వెంకటేష్ గారు మరి వారు కోరగానే 51,116 ఈ కార్యక్రమానికి వసంత పంచమికి వాళ్ళు ఇస్తున్నారు. ఒకసారి అందరూ కూడా కరతాళతో వారికి ఆశీర్వచనం ఇవ్వండి. అలాగే ఉచ్చంత శ్రీకాంత్ గారు, వారి తండ్రి ఏడుకొండలు, మరి బియ్యపల్లి వాస్తవ్యులు హైదరాబాద్ లో ఉంటారు. వారు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు. వారు కూడా కోరగానే 51,000 రూపాయలు వారు కూడా చెల్లించారు, పంపించారు. మరి వారికి వారి కుటుంబానికి ఆ సాయినాథులు అమ్మ సరస్వతి మాత అనుగ్రహించాలని, వారికి ఐశ్వర్యం లభించాలని, చక్కటి వ్యాపారం కలగాలని అందరూ కూడా ప్రార్థిద్దాం. బలో సమర్థ సద్గురు సాయినాథ భగవానుకి, అమ్మ సరస్వతి మాతకు. అలాగే మీ వంతుగా ఎవరైనా మేము అంత ఇచ్చుకోలేము, మరి మేము వంతుగా మేము కొత్తనే ఇచ్చుకుంటాము అంటే మీరు 2,000 చెల్లించినట్లయితే మీ పేరు ఫ్లెక్సీ మీద రాయించబడుతుంది. మరి మీరు దాన్ని ఆ విధంగా మీరు చెల్లించవచ్చు అని ఒక రసీదు పొందవచ్చు. ఆ రోజు మీకు మరి అమ్మవారి యొక్క సత్కారం కూడా ఆశీర్వచనం కూడా ఉంటుంది. దయచేసి ఇంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనవచ్చు. మాతలు, మేము మాతలేమో వచ్చాము, మా సార్ రాలేదు, మా పిల్లలకు ఉన్నటువంటి ఔన్నత్యము కానీ లేదా ధైర్యం కానీ గొప్పతనం కానీ ముందు చూపు కానీ మరి మగవాళ్ళకు తక్కువగా ఉంది. చాలా విషయాల్లో మహిళలే ముందుంటున్నారు. కాబట్టి మీరు ఈ యొక్క కార్యక్రమంలో మీ వంతుగా ఆర్థిక సహకారం చేయవచ్చు బాబాకు, ఆ సరస్వతి మాతకు. కాబట్టి చక్కటి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు 25,116 నుంచి ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసినటువంటి దాతలు శ్రీ కనకమల్ల యాత్రియ గణపతి లక్ష్మమ్మ పెళ్లి రోజు సందర్భంగా, అదేవిధంగా శ్రీ నందకిషోర్ దేవుడ గణపతి శ్రీకా దేవుడ పెళ్లి రోజు సందర్భంగా, శ్రీ శ్రీల వెంకయ్య గణపతి పద్మ పెళ్లి రోజు సందర్భంగా, అదేవిధంగా శ్రీ కర్ణాటక పురుషోత్తం గణపతి రాజలక్ష్మి పెళ్లి రోజు సందర్భంగా, శ్రీ దొడ్డి సుధాకర్ గణపతి సంధ్యారాణి పెళ్లి రోజు సందర్భంగా వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి 25,116 నుంచి ఈ కార్యక్రమాన్ని మరి బలోపేతం చేశారు. మరి దొడ్డి సుధాకర్ దేవాలయ ప్రధాన నుంచి వారికి గణపతి సంధ్యారాణి వారికి ఇచ్చిన సత్కారాలు తీసుకోవాల్సిందిగా మరి ఈ అన్నదాత కార్యక్రమానికి దాతలు మానవ శ్రీనివాసరెడ్డి గణపతి సరిత చిరంజీవి వారి సరిత పుట్టినరోజు సందర్భంగా, గుండా లింగయ్య గణపతి పద్మ లింగయ్య గారి పుట్టినరోజు సందర్భంగా, రాయనబోయి వెంకటేశ్వరు గణపతి గీత వారికి చిరంజీవి భార్గవ పుట్టినరోజు సందర్భంగా, శ్రీ కొయ్యపల్లి శ్రీనివాసు గణపతి కవిత వారి చిరంజీవి నిఖిల్ సాయి పుట్టినరోజు సందర్భంగా, శ్రీ కల్లూరి లక్ష్మణ పుల్లారెడ్డి గారి జ్ఞాపకాలు వారి కుమారుడు రాజరెడ్డి గణపతి విజయలక్ష్మి దంపతులు, శ్రీ నెల్లి వెంకటేశ్వరు గణపతి యాదేశ్వరి వారి యొక్క పెళ్లిరోజు సందర్భంగా, శ్రీ రామదామోదర్ గణపతి పద్మ పెళ్లిరోజు సందర్భంగా, శ్రీ పోకలాంటి శ్రీకాంత్ గణపతి ప్రియాంక పెళ్లిరోజు సందర్భంగా, శ్రీశేషు గాజుల రేవతి జ్ఞాపకార్థంగా వారి యొక్క తండ్రి భీమయ్య గారు, శ్రీ పొగిలిగిల్ల తిరుపతిరావు గణపతి శోభారాణి దంపతుల పెళ్లిరోజు సందర్భంగా వీరందరూ కూడా 5,116 రూపాయలు చొప్పున ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించారు. వారికి వారి కుటుంబానికి అన్ని విధాలుగా సమర్థ సద్గురు సాయినాథులు సంపూర్ణమైనటువంటి అనుగ్రహం
సరస్వతి మాత యొక్క కృప కరుణ కటాక్షాలు సిద్ధించి ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో పాడి పంటలతో పిల్ల పాపలతో సకల సిరి సంపదలు సకల సౌభాగ్యాలు సిద్ధించి గోత్రాభివృద్ధి వంశాభివృద్ధి జరిగి వ్యాపారాభివృద్ధి జరిగి ఇతరు సేవ చేసే శక్తిని సమర్థ సద్గురు స్థాయిలో కల్పించాలని ప్రతి సాయి సేవ తరఫున ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈశ్వర सबको सम्मत हे भगवान रघुपति राघव राजा पतित पावन सबको सम्मत हे भगवान रघुपति राघव राजा पतित पावन అందరూ ఓం సాయి శ్రీ సాయి జయ సాయి